అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విహెచ్ఆర్ సుంకర గారు రచించిన బార్కింగ్ డాగ్స్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అటెండర్ యాదయ్య, సార్ మీకు ఫోను అనగానే పరిగెత్తికెళ్లాను. మొన్నీ మధ్యే పరిచయమైన శిరీష చేసిందేమోనని. శిరీష కాదు, అమ్మ. నేను హలో అనగానే ఉపోద్ఘాతం వగైరాలు లేకుండా, రేపు మీ అమెరికా తాతయ్య గారు సకుటుంబ సమేతంగా వేంచేస్తున్నారు. ఆఫీస్కి లీవ్ పెట్టి 4-5 సోపులు, ఓ 1/2 డజను టవల్సు, ఓ డజను ఆల్అవుట్లు, ఓ 100 తలనొప్పి మాత్రలు కొనుక్కొని వీలైనంత త్వరగా వచ్చేస్తే బూజు దులుపుడు, ఇల్లు సర్దుడు లాంటి కార్యక్రమాలనే జన్మభూమి లెవెల్లో కాకపోయినా అమెరికా వారి లెవెల్లోనైనా చెయ్యాల్సి ఉంటుంది. అర్థమైందిగా అంటూ ఓ బాంబు పేల్చేసి ఫోన్ పెట్టేసింది. కార్గిల్ దెబ్బకు డీలా పడిపోయిన నవాజ్ షరీఫ్లా తిరిగొచ్చి నా సీట్లో కూలబడిపోయాను. అమ్మకు స్వయాన అన్నయ్యే అయినా చూపు, వేషం, మాటల్ని బట్టి ఆయనకు బంధుజనాలంతా అమెరికా తాతయ్యనే బిరుదిచ్చేసి ఆయన ఇండియాలో కాలు మోపుతున్నారనగానే పాకిస్తానైనా పారిపోవటానికి ప్రబల ప్రయత్నాలు చేస్తున్నారంటే అమ్మో, ఆయన గుర్తుకు రాగానే అరచేతిలో చెమటలు పట్టేశాయి. కనిపించిన ప్రతి జీవిని పరామర్శించి ఇంకా ఇండియాలో అఘోరిస్తున్నందుకు వీర లెవెల్లో సానుభూతి చూపించి అమెరికా అద్భుతాల్ని, అదృష్టాన్ని వామ్మో అనుకునే లెవెల్లో వర్ణించి, అంటే మన జీవితం ఇక్కడ వ్యర్థమైపోతుందా అనుకునేటట్లు చేసి ఆనందించడమే ఆయన రాకలోని ఆంతర్యమంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. అంత పవర్ఫుల్, సుత్తి వీరుడు. ఫస్ట్ టార్గెట్ నేనేనని. ఆయన సుత్తి దెబ్బకు మూర్చపోయామనుకోండి, మన బిందెల్లో నీళ్లు మన ముఖం మీద చల్లి స్పృహ తెప్పించి మరీ బాధుడు కార్యక్రమాన్ని కొనసాగించే అమెరికా వీరుడు మా అమెరికా తాతయ్య. ఆయన వస్తున్నట్టు కబురందగానే కాకిలా ఎగిరిపోతారు క్యాంపుల పేరుతో డాడీ. ఇక అమ్మ కొత్తలో సిన్సియర్గా హియరింగ్ ఎయిడ్కు కొత్త బ్యాటరీ వేయించుకొని మరీ వినేది. 3వ దండయాత్రతో జ్ఞానోదయం అయినట్టుంది. మిషన్ ఆఫ్ చేసేసుకొని అప్పుడప్పుడు తల మాత్రం ఊపడమనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ తాతయ్య గారి నోరు మూతపడినప్పుడు మాత్రం, ఆహా అలాగా, అలాగట్రా అన్నయ్య, సరిసరి ఇలాంటి స్టాక్ డైలాగ్స్ ని వాడుకుంటూ ఆయన దండయాత్రని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మమ్మీ, మీ అన్నయ్యే కదా అంటే, వాడి అమెరికా సొల్లంతా భరించేవాడెవడ్రా? ఏవో 2-3 పొడి మొక్కలు మాట్లాడితే నాదేం పోయే, వాడికి దురద తీరినట్లుగా ఉంటుంది. నాకేమో మ్యూట్ పెట్టుకుని అమెరికా టీవీ న్యూస్ వింటున్నట్లు ఉంటుంది అంటూ నవ్వేస్తుంది. ఆఖరిగా మిగిలిపోయిన జీవి నా చిన్నారి మరియు ఏకైక చెల్లెలు అవంతి. మొన్నటిదాకా హాస్టల్లో ఉండటం అనే మహాద్భాగ్యం వలన అమెరికా దెబ్బలు దానికి ప్రత్యక్షంగా తెలియవు. అంతా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే. కాని ఈసారి మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేదు. అయినా అదసలే ఫైర్ బ్రాండ్ టైపు. కొంచెం పుష్ ఇచ్చి వదిలేస్తే తాతయ్య బుర్ర మీదున్న ఆ కాసిని ఈకల్ని పీకి పొగబెట్టే గట్స్ ఉన్న ఘటం అది. సరే, ఈసారి దాన్ని అడ్డం పెట్టుకుని ఆ తాతగారిని ఓ ఆట ఆడించాలనే నిర్ణయానికి వచ్చి రిలాక్స్ అయిపోయాను. బైక్ స్టాండ్ వేసి ఇంట్లోకి ఎంటర్ అవుతుండగానే కాఫీ కప్పుతో బోల్డంత ఆనందంతో ఎదురొచ్చింది అవంతి. వస్తూనే, అరే అన్నాయ్, మన విలన్ తాతయ్య వస్తున్నట్టు స్టార్ న్యూస్ లో చెప్పారా, అప్పట్నుంచి నీ గురించి ఆలోచిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నామనుకో. మొన్నటిదాకా రేడియోలో సినిమాలు వింటున్నట్లు విన్నాను, ఇప్పుడు టీవీలో సినిమా చూస్తున్నట్లుగా చూస్తాను. ఉక్రోషంగా చూస్తున్న నన్ను ఇంకా టీజ్ చెయ్యాలన్నట్లుగా వాగేస్తోంది. సరే సరే, కొంచెం ఆగు, అప్పుడు తెలుస్తుంది అమ్మాయికి అంటూ అమ్మ సోఫాలో సెటిల్ అయిపోయింది. ఆహా అలాగా మాతాజీ, రెగ్యులర్గా టీవీలో తెలుగు ప్రోగ్రాంలు చూసే నాకిదో లెక్క. మా వార్డెన్ మేడం మాకసలా తెలుగు ప్రోగ్రామ్స్ ఎందుకు చూపిస్తుందో తెలుసా? తెలీదుగాక తెలీదు. మేము చాలా పొగరెక్కి ఉన్నామట, అందువలన ఆమె అడుగుజాడల్లో నడవటం లేదట. ఇలా తెలుగు కార్యక్రమాలు చూపిస్తే తప్పక దారికొస్తామని ఆమె ప్రగాఢ నమ్మకమన్నమాట. అఫ్కోర్స్ ఓ 100 మంది అబలలు ఆ కార్యక్రమాల్ని చూస్తూనే
వాంతులు గట్రా చేసేసుకొని సరెండర్ అయిపోయారనుకో, మా బ్యాచ్ 10 మంది పందుల్ని చూపించినా, బర్రెల్ని చూపించినా, కోతి ముఖాల్లాంటి యాంకర్స్ ని చూపించినా నిబ్బరంగా నిలబడి సదరు సాల్తీలపైన జోకులేసుకుని ఎంజాయ్ చేసేవాళ్లం. మా దెబ్బకు తట్టుకోలేక ఆ తల్లే మాకు సరెండర్ అయిపోయింది. ఈ అమెరికా తాతకు లెక్క. అవంతి మాటల్లో కనిపించిన ధైర్యం నాలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది. దాని మాటల్ని మెచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి, అయితే తాతయ్యను పట్టు పట్టేద్దామా అన్నాను. ఐఆమ్ రెడీరా, బట్ మమ్మీ, ఎంతైనా తనకి బ్రదర్ కదా అనేసింది అమ్మనే చూస్తూ. అమెరికా పిచ్చోడికి తగిన బుద్ధి చెప్పాలని నాకు ఉంది. అయితే వాడితో వాదించాలి అనుకోవటం మన టీవీతో మన తలలను బాదుకున్నట్లే. 1కి 2 సార్లైతే ఎలాగోలా భరించొచ్చుగాని ఈ త్రాష్టుడు 5 సంవత్సరాల నుండి చెప్పిందే చెప్పి పిచ్చెక్కిస్తుంటాడు. నాకు అవస్థగానే ఉంది. ఏదో ఈ మిషన్ పుణ్యమాని తప్పించుకోగలుగుతున్నాను. మీరేం చేస్తారో మీ ఇష్టం. ఆ వెధవ వాగుడు మాత్రం బంద్ అయిపోయేలా చెయ్యండి. అమ్మ లైన్ క్లియర్ చేసేసింది. యు ఆర్ గ్రేట్ మమ్మీ అంటూ ఎడాపెడా ముద్దులు పెట్టేసి, మరి డాడీ వస్తే ఎలా అంటూ మరో డౌటు ప్రకటించింది. ఈ పిచ్చోడు ఫ్లైట్ ఎక్కేదాకా మీ డాడీ స్టేట్ బార్డర్ దాటి రారు. మీకేమీ భయం అక్కర్లేదు అంటూ అభయహస్తాన్నిచ్చేసింది మమ్మీ. యాహూ అంటూ అరుచుకుంటూ బెడ్రూంలోకి దూరిపోయాం. తాతగారి శాస్తికి తగిన ప్లాన్ తయారు చేయటానికి. ఓ 2 గంటలు తలలు బాదుకున్నాక వెలిగింది లైటు. నాక్కాదు, ఫైర్ బ్రాండ్ చెల్లాయికే. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాం. మార్నింగ్ 6కే ఇంట్లో హడావిడి మొదలైపోయింది. పనవ్వ యాదమ్మ బూజు కట్టెను పాత సినిమాల్లో కాంతారావు కత్తి తిప్పుతున్నట్లుగా తిప్పేస్తోంది. ఆ సౌండుకు అదురుకొని అమాంతం లేచి బాత్రూంలో దూరిపోయాను. స్నానం చేస్తుంటే అనిపించింది అనవసరంగా హడావిడి పడుతున్నట్లు. తాతగారు డైరెక్ట్గా అమెరికా నుండి రావటం లేదు. వారొచ్చి దాదాపు 20 రోజులు దాటిపోయాయి. వారు ప్రస్తుతం వారి స్వగ్రామమైన డోకిపర్రు నుండి మా ఇంటికి వేంచేస్తున్నారన్నమాట. డోకిపర్రు జనాల డొక్కలు పగలగొట్టి మా ఇంటికొచ్చి ఓ వారం రోజులు తిష్టవేసి మమ్మల్నందర్నీ ధన్యుల్ని చేసి వారి ఫ్రెండ్ కారులో తిన్నగా విమానాశ్రయానికి వెళ్లిపోవడం అనేది వారి ప్రతి సంవత్సర కార్యక్రమం అన్నమాట. మమ్మల్ని టాటా చెప్పడానికి ఎయిర్పోర్టుకు కూడా రానియరు. మీకెందుకు శ్రమ చెప్పండి అంటారుగాని, కారు కూడా లేని ముష్టి వెధవల్లారా, మీరు ఆటోలో అఘోరిస్తే నా అమెరికా ప్రెస్టేజ్ అంతా మూసి నదిలో కలిసిపోదు అనేది ఆయన మాటల వెనుకున్న ఆంతర్యమని అమ్మకు కూడా తెలుసు. డ్రెస్అప్ అవుతుంటే ట్రిమ్గా తయారై వచ్చేసింది అవంతి. అవుట్లుక్ బ్లూ జీన్స్లో ఎల్లో టీషర్ట్ టక్ చేసి తన బారెడు జుట్టును బాబ్డ్ స్టైల్లో కట్టుకుంది. యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ అంటూ నా బాడీ స్ప్రే ఇచ్చాను. వావ్ అంటూ అది స్ప్రే చేసుకుంటున్నప్పుడే వినిపించింది మారుతి ఎస్టీమ్ హార్న్ శబ్దం. హడావిడిగా బయటికి పరిగెత్తాం. టయ్యి, కోటు, హ్యాట్లతో, చేతిలో చిన్న స్టిక్కుతో చార్లీ చాప్లిన్ మారువేషంలో ఉన్నట్టుగా ఉన్నాడు. దాదాపు 2 చేతుల నిండా పెద్ద పెద్ద ఉంగరాలు తగిలించేశాడు. అత్తయ్య అయితే దేశంలోని బంగారాన్నంతా సింగారించుకుని షికారుకొచ్చిన లక్ష్మీదేవిలా ఉంది. వాళ్లతో పాటు వాళ్ళ మనవరాళ్ళిద్దరూ రేసుకెళ్తున్న గుర్రాల్లా వీనస్ సిస్టర్స్లా ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే 32 ఆల్అవుట్ అయ్యేలా ఎకిలించి, అంటే 32 బళ్ళు బయటపెట్టి, ఏం పిల్లకాయలు కుశలమగానుంటిరా అని అవంతిని పట్టి పట్టి చూస్తూ, ఈ బాలిక నామము ఏవంటీ కదా, చూస్తిరా నా జ్ఞాపక శక్తి ఎటులో కనిపించుకుంటుని అన్నారు. చాలా బాగా గుర్తుంచుకుంటిరి. మీ పేరు ఆంబోతుల అప్పలనాయుడు కదూ, ఐ కరెక్ట్ అంటూ రిటార్డ్ ఇచ్చింది అవంతి. తన పూర్తి పేరు అలా బహిరంగం చేయటంతో కంగుతిన్న అమెరికా నాయుడు తాతయ్య హహహ అంటూ నవ్వేసి ఏమనాలో తోచక వెరీ స్మార్ట్ గర్ల్ అన్నారు లోపల పళ్ళు నూరుకుంటూ. నువ్వు దాన్ని చూసి 5-6 అయిపోయిందిగా, అప్పుడు చాలా చిన్నపిల్ల అంది అమ్మ. అవునవును, చాలా పెరిగిపోయింది, సన్నముగా పేలముగా నుండెనిది అన్నారు మళ్ళీ. అవంతికి ఒళ్ళు మండిపోయినట్లుంది. మీరూను పెరిగిపోతిరి కదా, అప్పుడు రేసు హార్స్లా ఉండేడివారు,
ఇప్పుడు ఓల్డ్ బుల్లులా వంగిపోయితిరి కదా అని. పదరా అన్నయ్య అంది. మా ప్లాన్లో మొదటి అధ్యాయం వాళ్లను అస్సలు కేర్ చేయకపోవటం. మేమలా 2 గంటలు మా డ్రామా ట్రూపు జనాలతో మంతనాలు చేసి వచ్చేసరికి మా ఫ్లాట్ వాచ్మెన్ గంగారాం, అతని భార్య యశోద, చాకలి సమ్మయ్య ఫ్యామిలీతో పాటు మరికొంతమంది అప్పుడే మతం పుచ్చుకున్న కొత్త పిచ్చోళ్లా కూర్చొని కుతూహలంగా చూస్తుంటే తాతయ్య మాత్రం మోడర్న్ వేషంలో ఉన్న మహర్షిలా ఉపదేశాలు చేస్తున్నారు. అంటే అమెరికాలో వన్నం తినరన్నమాట. మరేటి తింటారు బాబూ? గంగారాం అనుమానం వ్యక్తం చేశాడు. గా అమెరికాలో చాకలి రేవులు గిట్ట ఉండవేటి సారు? చాకలి సమ్మయ్య అడిగేశాడు. ఆడ తెల్లాలెవలు చీర కట్టుకోరంట గదా, మరేటి కట్టుకుంటారు? గంగారం భార్య యశోద అడిగింది. అలాంటి ధర్మ సందేహాలకు మహర్షి వేదవ్యాస లెవెల్లో సమాధానాలిస్తున్న తాతగారిని కావాలని డిస్టర్బ్ చేస్తూ గ్రానీ ఎక్కడుంటిరి అని అడిగింది అవంతి. ఆమె స్నానంబు గదిలో ఉండి ఉంటిరి, పోయి చూడుడు. ఏమి, స్నానంబుల గదిలోకి పోయి చూడమందురా? బోల్డంత ఆశ్చర్యాన్ని అభినయిస్తూ అడిగింది. తప్పు అర్థమైన తాతాశ్రీగారు, ఆమె బయటికి వచ్చుదురు, ఆ సమయంబున మాత్రమే చూడవలెను అన్నారు. అంతలో వచ్చేశారు మా ట్రూపు, 2వ అధ్యాయానికి నాంది పలకటం కోసం. వస్తూనే అందరూ ఆయన్ని విష్ చేశారు. పరిచయాలైపోయాక అవంతి నోరిప్పింది. తాతగారు, వీరందరూ మా కాలనీ కల్చరల్ క్లబ్ మెంబర్సు. ఈయన ప్రెసిడెంటు ఆనందరావు. కాని సన్మానములు చేయుటలో మంచి పేరున్న వ్యక్తి కావున అందరూ గులానంద లహరి అని అనేదరు. మీకును సన్మానము చేసి తమ పేరును అమెరికా దేశమున వ్యాప్తి చేసుకొనవలనని ఆవేశముతో ఉన్నారు. సన్మానమా? నాకెందుకు? ఆశ్చర్యాన్ని అభినయించారు లోపల ఆనందిస్తూనే. మీ సన్మానమునకు విజయవాడ రంభగారిని, గుడివాడ రవలిగారిని, విక్టరీ వెంకటేష్ గారిని, యువ సామ్రాట్టు అంటూ వీరలవెల్లో ఊగిపోతున్న అక్బర్ గాడు నేను కాలు తొక్కడంతో ఆర్ధాంతరంగా ఆపేశాడు. సన్మానమున నేనేమి మాట్లాడవలే అడిగారు తన్నుకొస్తున్న ఆనందాన్ని అదిమి పెట్టుకుంటూ తాతాశ్రీ. మీరేమీయునూ మాట్లాడవసరం లేదు, అప్పుడప్పుడు అవునన్నట్లు తల మాత్రం ఊపండి చాలు. అందరూ మహదానందంగా తాతాశ్రీకి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను చూసి కన్నుకొట్టి నిష్క్రమించారు. రే అన్నయ్య, అయిపోయాడ్రా. మావయ్య, అదే అమెరికా తాతయ్య అంటూ నా చెవిలో గుసగుసలాడింది అవంతి. మా కాలనీ కమ్యూనిటీ హాల్లో మొదలైంది సన్మాన కార్యక్రమం. తాతాశ్రీ అండ్ కోకి హారతులిచ్చారు, దండలేశారు, వీడియో ఏర్పాటు చేశారు. ఓ గంటసేపు ఉపన్యాసాలు దంచేశారు. ఆ కార్యక్రమాన్ని అవంతి ఎంత బాగా మేనేజ్ చేసిందంటే ఎవరికి ఆ సన్మానం ఓ నాటకమనే అనుమానమే రాలేదు. అంతా ఎంతో న్యాచురల్ గా జరిగిపోతోంది. ఆఖరి సీను వచ్చేసింది, అంటే క్లైమాక్స్ అన్నమాట. అప్పుడొచ్చారు మాజీ ఎంపీ మరడేశ్వరరావు మైకు ముందుకు. ఎంపీ అంటే మైకు పిచ్చోడని బిరుదున్నా ఆ సంగతి మాత్రం ఆయనకింతవరకు తెలీదు. వస్తూనే అవంతి స్క్రిప్ట్ నమిలి మింగేసినట్లు, ఇప్పుడు తాతాజీ గారి వితరణ కార్యక్రమం, అంటే తాతగారు మామ్మగారు ఇద్దరూ తమ ఒంటి మీదున్న బంగారాన్ని దేశ రక్షణ నిధికి సమర్పిస్తారు అంటూ ఉండంగానే తాతాశ్రీకి ముచ్చెమటలు పోసేశాయి. అప్పటికే రెడ్ క్రాస్ సంస్థ నుండి నిజంగా వచ్చిన వాలంటీర్లు చేతిలో హుండీలతో తాతగారి చుట్టూ చేరిపోయారు. విధిలేని తాతగారు తన ఏడుపు ముఖం వీడియోలో కనపడకుండా మేనేజ్ చేసుకుంటూ ఒక్కొక్కటి తీయటం మొదలుపెట్టారు. మళ్లీ అందుకున్నారు ఎంపీ మరడయ్య. రేపు సాయంత్రం ఇదే టైంకి తాతాశ్రీ గారే స్వయంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అమెరికాలో కూడబెట్టుకున్న శుద్ధ రక్తాన్ని ఓ 20 లీటర్లు దానం చేస్తారని సభాముఖంగా మనవి చేస్తూ, తాతగారు ప్రతి సంవత్సరం ఇలానే వచ్చి ఇట్లాగే నిలువుదోపిడి ఇస్తారని నొక్కి నొక్కి మరి. అమ్మ తన చీరచెంగు నోటికి అడ్డం పెట్టుకుని వచ్చే నవ్వుని ఆపుకుంటోంది తన సోదరుని అవస్థ చూస్తూ. అరే అన్నయ్య, ఎలా ఉంది మన ప్లాన్ అంటే సూపర్ డూపర్ గా ఉందని షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ రాత్రికి రాత్రే తాతాశ్రీ అండ్ కో ఎవరికో సీరియస్ అని చెప్పి అర్జెంటుగా మకామెత్తేశారు. ఇక జీవిత కాలంలో మళ్లీ మా కాలనీ ఛాయలకు కూడా రారని
వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.